దొండకాయ ఫ్రై ప్రిపరేషన్ చేయబోతున్నాను. దొండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు పొడి, లైట్గా వాటర్ వేసి ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. దొండకాయ బాయిల్ అయిన తర్వాత ఆయిల్ వేసి అందులో కాస్త జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత మనం ఉడకబెట్టిన బెండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు వేసేస్తున్నాం. నేను దొండకాయ ముక్కలు కాస్త బారుగా కోసుకుంటాను. మీ ఇష్టం వచ్చి మీరు ఎలానా కోసుకోవచ్చు. కొంచెం బాయిల్ అవనిద్దాం, కాస్త మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు తర్వాత ఇవి పల్లీలు, కొబ్బరి ముక్కలు, నువ్వులు ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఆయిల్ లేకుండా అవి ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాం, మూత పెట్టేసుకుంటున్నాం. ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నాం. చూడు, కొంచెం బరకగా ఇది అందులో వేసుకుంటే కొంచెం తినేటప్పుడు నోటి కింద బాగా కొంచెం టేస్ట్గా ఉంటుంది. అందుకని బరకగా చేసుకుంటాను నేను. ఇంకా మూత పెట్టుకున్నాం కదా, ఇవి ఎలా అబ్బా బాగా బాయిల్ అయినాయి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. నేను కారం తక్కువ వేసుకుంటానండి, కారం చాలా తక్కువ తింటాం. ఇంకొక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాం. ఇది కూడా బాగా కలబెట్టుకుందాం. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాం. ఓకే, మూత తీసి చూద్దాం ఇప్పుడు. అబ్బా, మనం వేసిన కారం పొడి, ధనియాల పొడి, తాలింపుల ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసాం కదా, ఇన్ని బాగా ఇప్పుడు దీనికి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇది వేసుకున్నాం. ఇప్పుడు మంచి స్మెల్, సూపర్ స్మెల్ వస్తుంది. అబ్బా, అదిరిపోయింది స్మెల్. ఈ పడంగానే ఇందులో ఆయిల్లో పడంగానే సాంగంగా చూసారా? ఆహాహా, దొండకాయ ఫ్రై ప్రిపరేషన్ ఎలా ఉంది చెప్పండి. ఎలా వచ్చింది చూసారా? ఆ నువ్వులు, ఆ పల్లీలు, ఆ కొబ్బరి పడంగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా ఓన్లీ వెజిటేరియన్ కర్రీస్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ప్రిపరేషన్ చేసి చూపిస్తాను.